హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే ఇక్కడ వడియాలు వేస్తున్నా. కొంచెం ఎండ బాగా వస్తుంది. నిన్న మనం మోడంగా ఉన్నది వేయలేదు. సగ్గుబియ్యం అయితే ఒక కటోర అంతా తీసుకున్నా. ఇంకా దగ్గర 5-6 పెద్ద పెద్ద ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టి పొట్టు తీసి చల్లార్చుకోవాలన్నమాట. కొంచెం చల్లార్చిన తర్వాత అయితే మనం ఆలుగడ్డ ఇంకా సగ్గుబియ్యం అయితే అందులో కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న దాంట్లోనే కొంచెం సాల్టు, ఇంకా సోడా, కొంచెం అంత జీలకర్ర, పచ్చిమిర్చి అయితే పేస్ట్ చేసుకోవాలి మనం బరకగా. ఇప్పుడైతే మనం వాటర్గా మనం స్టీమ్ తీసుకోవడానికి మనం అంతా పిండి కలుపుకున్నాం కదా, ఆలుగడ్డ సాబుదానా అయితే అంతా కలుపుకున్న తర్వాత అయితే స్టీమ్ చేసుకోవాలి. అది ఆ వాటర్ మీదనే స్టీమ్ అయ్యి ఉడికిపోతుంది. ఇక్కడ నేను జీలకర్ర వేసుకున్నా, పచ్చిమిర్చి కూడా వేసుకున్నా, సోడా కూడా వేసుకోవాలి. సోడా వేసుకుంటే కొంచెం మంచిగా ఉబ్బుతాయి అనమాట. ఇప్పుడైతే ఇవి రెండన్నీ కలిపిన తర్వాత అయితే మళ్ళీ కొంచెం 5 మినిట్స్ దాని స్టీమ్ మీదనే ఉడకబెట్టుకోవాలి. మనం కొన్ని కింద నీళ్ళు పెట్టి జల్లెడ దాంట్లోనే పెట్టుకొని స్టీమ్ తీసుకోవాలి. కిందంత స్టీమ్ తీసుకుంటే అది ఉడికిపోతుంది అనమాట. ఆల్రెడీ ఉడికిందే, కానీ సాబుదానా కొంచెం మెత్తబడడానికి మనం వాటర్లో ఇట్లా మూత పెట్టుకొని ఇట్లా స్టీమ్ తీసి పక్కకైతే పెట్టుకోవాలా. మనం చూడండి ఇలా చేసినాక అది అయితే సాబుదానా అయితే కొంచెం ఉడికిపోయింది, మెత్తబడింది. ఇప్పుడు మనం తీసి దాన్ని పక్కకు తీసుకొని మనం ఒక సాంచానన్నా లేకుంటే మనకు పాపడాల టైప్ కావాలంటే పాపడాల టైప్ తీసుకోవచ్చు, సాంచతోనైనా వేసుకోవచ్చు, లేకుంటే ఒక కవర్లో తీసుకొని వడియాలు పెట్టుకుంటాం కదా అలా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే నా దగ్గర సాంచ్ ఉంది కనుక నేనైతే ప్లేట్లే పెట్టుకుంటున్నా. ఎందుకంటే పేపర్లు వేసుకొని అంత పెట్టేంత లేదు కదా, కొంచెమే పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు వాన వస్తుందో తెలియదు అని. ఇక్కడైతే 3 ప్లేట్లకి వేసుకున్నా. నేను కొంచెం వేసుకున్నా మనకు ఫ్యాన్ కిందన ఆరబెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను సాంచాలో కొంచెం పిండి వేసుకొని ఇప్పుడు ఈ సీజన్ టైంలో కొంచెం సాల్ట్ చూసుకోవాలి మనం, తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని. ఇప్పుడైతే దీనిలో చూడండి ఇట్లా నేను చిన్నగా అయితే ఇట్లా వేసుకున్నా. మనము నార్మల్గా అయితే రౌండ్గా కూడా వేసుకోవచ్చు. ఇట్లా పొడుగు ఇట్లా వేసుకుంటే తొందరగా ఆరిపోతాయి అనమాట. నేను 3 ప్లేట్లకు అయిపోయింది నాదైతే. దగ్గర 7 ఆలుగడ్డలు పెద్దవి తీసుకున్న ఆలు అనమాట. సగ్గుబియ్యం అయితే ఒక కప్పే తీసుకున్న, చిన్న కప్పు మన దగ్గర ఉంటుంది కదా, ఆ కప్పుతోనైతే తీసుకొని ఇట్లయితే చేసుకొని దీన్ని ఇప్పుడు ఎండకు అయితే పెట్టుకుంటా. పొద్దున్నే వేసుకున్నాం అనుకో, పొద్దున్న ఎండటి నుంచి బాగా ఎండుతాం అనమాట. ఇప్పుడైతే నేను అన్నీ వేసేసుకొని ఒకటేసారి తీసుకుపోయి ఎండకు పెట్టేసుకుంటా. మనం నిలబడి చేసి కంటే ఇలా చేసుకొని అన్నీ తీసుకుపోయి ఎండకు పెట్టుకుంటే బాగుంటుంది. దగ్గర కవర్ ఉంటే కవర్ పైన కూడా వేసుకోవచ్చు. ఇదైతే ఇంకా నేను చూడండి ఇక్కడ కోళ్ళు చాలా ఉన్నాయి, కింద పెడితే కోళ్ళు పెడుతుంది కనుక నేను టేబుల్ పైన అయితే 3 ప్లేట్లకు అయితే పెట్టేసిన. సాయంత్రం అయితే చూపిస్తావు ఇలా అయినవని. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.